keywords in bookkeeping. So already we are discussing these things. Transactions are two types. One is cash transaction and second one is credit transaction. అంటే మనం ఏదైనా కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ ఉండి డైరెక్ట్గా మనం క్యాష్ ఇచ్చేస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలా కాకుండా మనం ఏదైనా కొన్నప్పుడు కానివ్వండి అమ్మినప్పుడు కానివ్వండి మనం అప్పుగా కొంటే అది మనకు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకేనంటే మనం స్పాట్లో అమౌంట్ పే చేయకుండా తర్వాత పే చేయటం అనమాట, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. తర్వాత గూడ్స్. ఓకే, సో గూడ్స్ అంటే ఏంటి? ఫిల్ దోస్ థింగ్స్ విచ్ ఎ ఫామ్ పర్చేజెస్ ఫర్ రీసేల్ ఆర్ కాల్డ్ గూడ్స్. అంటే రీసేల్ చేయడం కోసం సంస్థ కొనేటటువంటి ఏదైనా దేన్నైనా కూడా సంస్థ కొన్నటువంటి దేన్నైనా కూడా మనం గూడ్స్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత పర్చేజెస్ అంటే ఏంటి? పర్చేజెస్ మీన్స్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఓకేనా, అంటే గూడ్స్ని పర్చేజ్ చేయటం అంటే కొనడాన్ని గూడ్స్ని కొనడాన్ని ఏమంటున్నాం? పర్చేజ్ అంటున్నాం. గూడ్స్ని అమ్మడాన్ని ఏమంటున్నాం? సేల్స్ అంటున్నాం. ఓకేనా. తర్వాత ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? పేమెంట్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ గూడ్స్ యాజ్ సర్వీస్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్పెన్సెస్. అంటే మనం చేసే ప్రతి పేమెంట్ కూడా ఏది కొన్నా మనం పేమెంట్ చేయాలి. అదేవిధంగా మనం శాలరీస్ పే చేస్తాం, ఇవన్నీ కూడా ఏంటి? ఎక్స్పెన్సెస్. ఓకేనా. సో అంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మనకి ఏమవుతుంది? ఎక్స్పెన్స్ అవుతుంది. అది దేనికోసమైనా కానివ్వండి, అంటే బిజినెస్ పర్పస్ కోసం ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా మనకి ఏమవుతుంది? ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ రెవెన్యూ అంటే ఏంటి? రెవెన్యూ ఈజ్ ద అమౌంట్ రియలైజ్డ్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. అంటే మనం సర్వీస్ని అమ్మడం ద్వారా కానీ లేదంటే గూడ్స్ని అమ్మడం ద్వారా కానీ మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రెవెన్యూ అంటాం. ఓకేనా. సో దట్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. తర్వాత అసెట్స్ అంటే ఏంటి? ద వాల్యుబుల్ థింగ్స్ ఓన్డ్ బై ద బిజినెస్ ఆర్ నోన్ యాజ్ అసెట్స్. సో వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ సంబంధించి ఆర్గనైజేషన్కి ఓన్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అసెట్స్ అని చెప్పి పిలుస్తాం. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఓన్డ్ బై ద బిజినెస్. ఇవి బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఓన్డ్ బై ద బిజినెస్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ. తర్వాత లైబిలిటీస్ అంటే ఏంటి? లైబిలిటీస్ ఆర్ ద ఆబ్లిగేషన్స్ ఆర్ డెబ్ట్స్ పేయబుల్ బై ద ఎంటర్ప్రైజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద టర్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్. సో లైబిలిటీస్ అంటే ఏంటంటే ఆబ్లిగేషన్స్ ఆర్ డెబ్ట్స్ పేయబుల్ బై ద ఎంటర్ప్రైజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద టర్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్. ఓకే, సో వాటిని మనం లైబిలిటీస్ అంటాం. లైబిలిటీస్ ఆర్ ద ఆబ్లిగేషన్స్ ఆర్ డెబ్ట్స్ పేయబుల్ బై ద ఎంటర్ప్రైజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద టర్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్. సో లైబిలిటీస్ అంటే ఏంటంటే లైబిలిటీస్ ఆర్ ద ఆబ్లిగేషన్స్ ఆర్ డెబ్ట్స్ పేయబుల్ బై ద ఎంటర్ప్రైజ్. సో కంపెనీ తీసుకున్నటువంటి అప్పులు, సంస్థ తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి లైబిలిటీస్ అవుతాయి. సో అప్పులు, లైబిలిటీస్ అంటే ఏంటి? అప్పులు అనమాట. సో అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. తర్వాత డెటార్స్ మీన్స్ ఏ పర్సన్ హూ ఓస్ మనీ టు ద ట్రేడర్. డెటార్స్ అంటే ఏంటి? డెటార్స్ మీన్స్ ఏ పర్సన్ హూ ఓస్ మనీ టు ద ట్రేడర్. అంటే కంపెనీకి అప్పులు ఇచ్చిన వాళ్ళు, సంస్థకు అప్పులు ఇచ్చిన వాళ్ళు డెటార్స్. కంపెనీకి అప్పు ఉన్న వాళ్ళు డెటార్స్. ఓకేనా, అంటే రుణదాతలు వీళ్ళు. ఓకే, సో తర్వాత క్రెడిటార్స్ అంటే ఎవరు? మన దగ్గర నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు. ఓకే, సో క్రెడిటార్ పర్సన్ ఈజ్ ఎ పర్సన్ టు హూమ్ సంథింగ్ ఈజ్ ఓన్డ్ బై ద బిజినెస్. ఓకేనా, అంటే మనకు మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళేమో డెటార్స్ అవుతున్నారు, మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో క్రెడిటార్స్ అవుతున్నారు. అర్థమైందా? డెటార్స్ అంటేనేమో మన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు. అర్థమైందా? సో క్రెడిటార్స్ అంటే మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. డెటార్స్ అంటే మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు, క్రెడిటార్స్ అంటే మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, సో రుణదాత, రుణగ్రహీత. ఓకేనా, అప్పు ఇచ్చిన వాడేమో రుణదాత అవుతాడు, అప్పు తీసుకున్నవాడేమో రుణగ్రహీత అవుతాడు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత డ్రాయింగ్స్ అంటే ఏంటి? క్యాష్ ఆర్ గూడ్స్ విత్డ్రాన్ బై ద ప్రొపరైటర్ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ హిజ్ పర్సనల్ ఆర్ హౌస్ హోల్డ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డ్రాయింగ్. అంటే తన సొంత ఖర్చుల కోసం సంస్థ డబ్బులు కనుక వాడుకుంటే, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సంస్థ వేరు, వ్యక్తి వేరు. సో ఓనర్ అయినప్పటికీ కూడా ఓనరు
తను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఆర్గనైజేషన్కి అప్పే అవుతుంది కాబట్టి ఆర్గనైజేషన్ దృష్టిలో అది సంస్థ నుంచి అతను అప్పు తీసుకున్నట్టు. అంటే దాని అర్థం అతను పెట్టిన డబ్బులు అతనే వెనక్కి తీసుకున్నాడు. సంస్థకు అప్పిచ్చి తన డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అంటే సంస్థకి అది అప్పు కాదు. ఎందుకంటే అతను సొంత అవసరాల కోసం తీసుకుని వాడుకున్నాడు కాబట్టి అది కంపెనీకి ఇక సంబంధం లేదు. ఓకేనా? సో ఆ అమౌంట్ని లెస్ చేసుకోవటమే మనం. ఓకేనా? ఏది కంపెనీ అకౌంట్స్లో నుంచి మనం ఆ అమౌంట్ని లెస్ చేసుకోవటం అనమాట. దాన్ని మనం ఏమంటున్నాం, డ్రాయింగ్స్ అని చెప్పి అంటున్నాం. ఓకేనా? సో అంటే సొంత వాడకాలు, అంటే వ్యాపార అవసరాల కోసం కాకుండా తన సొంత అవసరాల కోసం సంస్థలో నుంచి డబ్బులు కనుక తీసి వాడుకుంటే దాన్ని మనం డ్రాయింగ్స్ అంటాం, సొంత వాడకాలు అంటాం. ఓకేనా? అదనమాట. తర్వాత నెక్స్ట్ రిజర్వ్. రిజర్వ్ అంటే ఏంటి, మనం మన భవిష్యత్తు అవసరాల కోసం కొంత అమౌంట్ని మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. ఓకేనా? an amount set aside out of profits or other surplus అండ్ డిజైన్డ్ టు మీట్ కంటింజెన్సీస్. అంటే మనకి ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఎదురైనప్పుడు వాటిని మనం ఫేస్ చేయడానికి మనకి రిజర్వ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? అంటే డెప్ట్ రిజర్వ్ అంటారు. అంటే సపోజ్ మన దగ్గర అప్పులు తీసుకున్నారు, వాళ్ళు ఎగ్గొట్టచ్చు. దానికోసం మనం ఏం చేస్తాం, కొంత అమౌంట్ని రిజర్వ్ చేసి పక్కన పెడతాం. దాన్ని ఏమంటున్నాం, రిజర్వ్ అని చెప్పి చెబుతున్నాం. ఓకేనా? తర్వాత అకౌంట్. అకౌంట్ అంటే ఏంటంటే సమరైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు ఏ పర్టికులర్ పర్సన్. అంటే ఇప్పుడు సపోజ్ మన కంపెనీలో ఒకళ్ళతోనే కాదు కదా మనం వ్యాపారాన్ని నిర్వహించేది. రకరకాల వ్యక్తులు ఉంటారు. ఏ అనే వ్యక్తి ఉంటాడు, బి అనే వ్యక్తి ఉంటాడు, సి అనే వ్యక్తి ఉంటాడు, డి అనే వ్యక్తి ఉంటాడు, ఈ అనే వ్యక్తి ఉంటాడు. సో ఏ అనే వ్యక్తికి ఒక అకౌంట్, బి అనే వ్యక్తికి ఒక అకౌంట్, సి అనే వ్యక్తికి ఒక అకౌంట్. ఇట్లా ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ను కూడా మనం అకౌంట్లో ఎంట్రీ చేస్తాం. ఏదర్ ఇట్ ఈజ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్. అది మనకు ఖర్చు అవ్వచ్చు, లేకపోతే వచ్చేది అవ్వచ్చు, లేదంటే పోయేది అవ్వచ్చు. అంటే మనకి సంస్థలోకి వచ్చేది అవ్వచ్చు, పోయేది అవ్వచ్చు, అది ఏదైనా కానివ్వండి. దాన్ని అకౌంట్లో రాస్తాం అన్నమాట. తర్వాత ఓకే. సో డిస్కౌంట్ అనేది ఎలా ఉంటుందనంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్. డిస్కౌంట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. సో ఇది మనకి నష్టం. ఎందుకంటే డిస్కౌంట్ అనేది మనం అమ్మాల్సిన దానికన్నా తక్కువ అమ్మటాన్ని డిస్కౌంట్ అంటున్నాం. దానిలో క్యాష్ డిస్కౌంట్ అంటే మనం డైరెక్ట్గా క్యాష్ డిస్కౌంట్ అంటే ఒక ₹100 వస్తువుని డైరెక్ట్గా ₹90కి అమ్మేసాం అనుకోండి, తగ్గించుకుని ₹10 తగ్గించుకుని, అది క్యాష్ డిస్కౌంట్ అవుతుంది. అలా కాకుండా ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఎలా, ఏ డిడక్షన్ ఫ్రమ్ ద గ్రాస్ ఆర్ క్యాటలాగ్ ప్రైస్ అలౌడ్ టు ట్రేడర్స్ హూ బైస్ దెమ్ ఫర్ రీసేల్. అంటే క్యాటలాగ్ ప్రైస్ అనే దానికి సంబంధించి క్యాటలాగ్ ప్రైస్ని అలౌ చేయడం. డిడక్షన్ ఫ్రమ్ ద గ్రాస్ ఆర్ క్యాటలాగ్ ప్రైస్ అలౌడ్ టు ట్రేడర్స్ హూ బైస్ దెమ్ ఫర్ రీసేల్. అంటే రీసేల్ కోసం మన దగ్గర అడుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ ఏమంటాం, ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఓకేనా? సో అది ట్రేడ్ డిస్కౌంట్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ అంటే డైరెక్ట్గా అమ్మేవాడికి మనం తక్కువ రేటుకి అమ్మేసేయటం అనేది ఒకటి. దట్ ఈజ్ ఎక్స్పైరేషన్ ఆఫ్ ది పీరియడ్ అలౌడ్ ఫర్ క్రెడిట్. అంటే క్రెడిట్ పీరియడ్ కన్నా ముందుగా, అంటే మనకి ఇవ్వాల్సిన, సపోజ్ ఇప్పుడు వాడు ఒక నెల రోజుల తర్వాత ఇస్తానన్నాడండి. కాదు, నువ్వు స్పాట్లో నాకు ఇచ్చేస్తే నేను స్పాట్ పేమెంట్ అయితే నేను నీకు ఎంతని డిస్కౌంట్ ఇస్తానంటాడు. మనకి తెలుసు కదా, ఏమండి క్యాష్ ఇస్తారా లేదంటే తర్వాత ఇస్తారా అని అడుగుతాం. ఒకవేళ క్యాష్ అయితేనే ఇంత అని చెబుతాం, ఇంత తగ్గించిస్తామని చెబుతాం. ఒకవేళ అప్పు అయితేనేమో ఇంత ఇవ్వాలండి అని చెబుతాం. అంటే ఇప్పుడు సపోజు మీరు ఇప్పుడు స్పాట్లో పేమెంట్ చేస్తేనేమో ₹100 అండి, లేదు ఒక నెల రోజులాగా ఇస్తానంటేనేమో ₹150 అన్నాం అనుకోండి, అదేమవుతుంది. సో ₹100కి మనం ఇప్పుడైతే ₹100కి ఇచ్చేస్తా అంటున్నాడుగా, అంటే స్పాట్లో పేమెంట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? అది అంటే క్రెడిట్ పీరియడ్ కన్నా ముందుగా ఇస్తే నీకు డిస్కౌంట్ ఇస్తానంటాడు, అది క్యాష్ డిస్కౌంట్ అవుతుంది. తర్వాత ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఏంటంటే క్యాటలాగ్ ప్రైస్కి కొంచెం తగ్గించుకోవటం. అంటే ఇప్పుడు అమ్ముకునేవాడికి వాడికి కూడా ₹1 ఉండాలి కదా, దాని మీద ₹100 ఉంది, వాడికి నువ్వు ₹100కి ఇస్తే వాడేం అమ్ముకోవాలి, కుదరదు కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎంతో కొంత తగ్గించేవాళ్ళు నీ లాభంలో. సో అది తగ్గించిస్తే అది అతనికి ఏమవుతుంది, డిస్కౌంట్ అవుతుంది. నువ్వు అతనికి డిస్కౌంట్ ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని ఏమంటాం, ట్రేడ్ డిస్కౌంట్ అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. తర్వాత నౌ డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ఇన్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ ఏ డ్యూయల్ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ 2 పార్టీస్ డెబిట్ అండ్ క్రెడిట్ వేర్ అండ్ దే ఆర్ ఈక్వల్. సో ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టంలో పేరులో ఉంది, ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఒకే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి ఒకసారి డెబిట్ చేయాలి, ఒకసారి క్రెడిట్ చేయాలి. ఎందుకంటే అనొచ్చు, చెప్తాను దానికి తర్వాత మీకు అర్థమవుతుంది.
సో వేర్ అండ్ దే ఆర్ ఈక్వల్, డెబిట్ టు క్రెడిట్ రెండు కూడా ఖచ్చితంగా ఈక్వల్గానే ఉంటాయి. ఎంత అమౌంట్ అయితే డెబిట్ చేసామో అంతే అమౌంట్ క్రెడిట్ చేయాలి. అంటే 2000 రూపాయలు డెబిట్ చేస్తే 2000 రూపాయలు క్రెడిట్ అవ్వాలి. సో అది వేరు వేరు చోట్ల అవుతుంది. అది ఎలా ఏంటనేది మనం నెక్స్ట్ చూద్దాం. దాని గురించి ఇబ్బంది లేదు. తర్వాత డబుల్ ఎంట్రీ సిస్టమ్ సీక్స్ టు రికార్డ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇన్ ఇట్స్ డబుల్ ఆస్పెక్ట్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందని అంటే ఇట్ సీక్స్ టు రికార్డ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇన్ ఇట్స్ డబుల్ ఆస్పెక్ట్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డబుల్ ఆస్పెక్ట్లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ద రిసిప్ట్ ఆఫ్ ఏ బెనిఫిట్ ఆఫ్ బై వన్ అకౌంట్ అండ్ ద సరెండర్ ఆఫ్ సిమిలర్ బెనిఫిట్ బై అనదర్ అకౌంట్. అంటే ఒక అకౌంట్కి బెనిఫిట్ అనేది ఇచ్చామనంటే రిసిప్ట్ ఆఫ్ ఏ బెనిఫిట్ అంటే ఒక అకౌంట్కి బెనిఫిట్ ఇస్తే ఇంకొక అకౌంట్కి నువ్వు ఆ బెనిఫిట్ని సరెండర్ చేయాలి అని చెప్పి చెబుతున్నాడు. అర్థమైందంటే ఒక దాంట్లో డెబిట్ చేస్తే ఇంకో దాంట్లో క్రెడిట్ చేయాలి. సో ద రిసిప్ట్ ఆఫ్ ఏ బెనిఫిట్ బై వన్ అకౌంట్ అండ్ ద సరెండర్ ఆఫ్ సిమిలర్ బెనిఫిట్ బై అనదర్ అకౌంట్. దాన్ని సిమిలర్గా వేరే అకౌంట్కి మనం సరెండర్ చేయాల్సి ఉంటుంది ఆ బెనిఫిట్ని. తర్వాత ద ఫార్మర్ ఎంట్రీ బీయింగ్ టు ద డెబిట్ ఆఫ్ ద అకౌంట్ రిసీవింగ్ ద లెటర్ టు ద క్రెడిట్ ఆఫ్ ద అకౌంటింగ్ సరెండరింగ్. సో మనకి ఎలా చెప్తున్నారంటే ఫార్మర్ ఎంట్రీ బీయింగ్ టు ద డెబిట్ ఆఫ్ ద అకౌంట్ రిసీవింగ్ అంటే రిసీవింగ్ చేసుకున్నటువంటి అకౌంట్ని డెబిట్ చేయటం, సరెండర్ చేస్తున్నటువంటి అకౌంట్ని క్రెడిట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత వాట్ ఈజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్? ద మోస్ట్ సైంటిఫిక్ అండ్ రిలయబుల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మోస్ట్ రిలయబుల్ అండ్ సైంటిఫిక్ మెథడ్ అని చెప్పి చెప్తున్నాడు. వన్ మస్ట్ హ్యావ్ ఏ క్లియర్ కన్సెప్షన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ టు అండర్స్టాండ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో వన్ మస్ట్ హ్యావ్ క్లియర్ కన్సెప్షన్ అంటే ఒక వ్యక్తికి దీని మీద క్లియర్ కన్సెప్షన్ అనేది ఉంటుంది అంటున్నాడు. ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ టు అండర్స్టాండ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో క్లియర్గా తెలుస్తుంది ఒక ట్రాన్సాక్షన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏం జరిగింది అనేది రెండు చోట్ల ఉంటుంది కాబట్టి క్లియర్గా, అంటే ఎవరు తీసుకున్నారు ఎవరు ఇచ్చారు అనేది క్లియర్గా ఉంటుంది దాంట్లో. సపోజు నాకు రాము అనే వ్యక్తి ఒక 10,000 రూపాయలు ఇచ్చాడని అంటే ఇక్కడ సంస్థకి సంబంధించి సంస్థ దాంట్లోనేమో దాన్ని రిసిప్ట్ ఆఫ్ ద మనం చెప్తున్నాం కదా. సో డెబిట్ ఆఫ్ ద అకౌంట్ రిసీవింగ్ అంటే ఎవరు తీసుకున్నారు, రాము అనే వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకున్నాం కాబట్టి మనమేమో డెబిట్ చేసుకుంటాం మన దాంట్లో, అతన్నేమో క్రెడిట్ చేస్తాం. ఓకేనా? అంటే ఒకసారి డెబిట్ అయింది ఒకసారి క్రెడిట్ అయింది క్లియర్గా ఉంటుంది. అంటే ఎవరు తీసుకున్నారు ఎవరు ఇచ్చారు ఇద్దరివి అక్కడ ఎంట్రీ అవుతాయి కాబట్టి క్లియర్గా ఉంటుంది అంటాడు అకౌంటింగ్ సిస్టమ్ అనేది. కాబట్టి మనకు ఒక ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మోస్ట్ పాపులర్ సిస్టమ్ ఇన్ ద అకౌంటింగ్ సిస్టమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. తర్వాత ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ పార్టీస్ ఆర్ అకౌంట్స్. ప్రతి ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా టూ పార్టీస్ అంటే ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి టూ పార్టీస్ ఉంటారు, గివర్ రిసీవర్, తీసుకునేవాడు ఇచ్చేవాడు. ఓకేనా? సో తర్వాత వన్ అకౌంట్ గివ్స్ ద బెనిఫిట్ అండ్ ద అదర్ రిసీవ్స్ ఇట్. ఒక అకౌంట్ బెనిఫిట్ ఇస్తే ఇంకొక అకౌంట్ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఏ డ్యూయల్ ఎంటిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్. దీన్ని మనం డ్యూయల్ ఎంటిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ద అకౌంట్ రిసీవింగ్ ఏ బెనిఫిట్ ఈజ్ డెబిటెడ్ అండ్ ద అకౌంట్ గివింగ్ బెనిఫిట్ ఈజ్ క్రెడిటెడ్. సో ప్రతి ట్రాన్సాక్షన్లోనూ కూడా అకౌంట్ రిసీవింగ్ ఏ బెనిఫిట్ ఈజ్ డెబిటెడ్, రిసీవ్ చేసుకున్నటువంటి అకౌంట్ డెబిట్ అవుతుంది, అండ్ ద అకౌంట్ గివింగ్ బెనిఫిట్ ఈజ్ క్రెడిటెడ్. సో ఏ అకౌంట్కి అయితే బెనిఫిట్ అనేది వస్తుందో దట్ షుడ్ బి క్రెడిట్. ఓకేనా? సో అదనమాట. తర్వాత ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ బిజినెస్. సో ప్రతి ట్రాన్సాక్షన్ అనేది అకౌంటింగ్ ఈక్వేషన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి డ్యూయల్ చేంజ్ మే టేక్ ప్లేస్ బిట్వీన్ టూ యాసెట్స్. కాబట్టి మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, దానివల్ల డ్యూయల్ చేంజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ పర్చేజ్ ఇన్ క్యాష్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మెషినరీని డబ్బులు ఇచ్చి కొన్నాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ దీని అర్థం? హియర్ మిషనరీ అకౌంట్ రిసీవ్స్ ద బెనిఫిట్. మిషనరీని కొన్నాం అని అంటే మిషనరీ అకౌంట్ అనేది బెనిఫిట్ని రిసీవ్ చేసుకుంటుంది, అండ్ ద క్యాష్ అకౌంట్ గివ్స్ ద బెనిఫిట్. ఇక్కడ క్యాష్ అనేది మనకు ఆ బెనిఫిట్ దేని ద్వారా వచ్చింది, క్యాష్ని ఇవ్వడం ద్వారా వచ్చింది కాబట్టి ఆ బెనిఫిట్ దేని కిందకు పోతుంది అంటే క్యాష్ కిందకు పోతుంది, క్యాష్ అకౌంట్ కిందకు పోతుంది. తర్వాత క్యాష్ అకౌంట్ గివ్స్ ద బెనిఫిట్, సో గివ్స్ ద బెనిఫిట్ కాబట్టి అది. తర్వాత ఆర్ ద అమౌంట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ క్యాష్ విల్ గివ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ మిషనరీ ఫర్ ద సేమ్ అమౌంట్. అదే చూస్తున్నా డిక్రీజ్ ఇన్ క్యాష్
will give amount of decrease in cash will give an increase of machinery for the same amount. సో ఈ అమౌంట్ పెట్టి కొనడానికి మనం కూడా ప్రయత్నం చేస్తాం. తర్వాత అగైన్ దిస్ చేంజ్ మే టేక్ ప్లేస్ బిట్వీన్ టూ లైబిలిటీస్. మనం రెండు లైబిలిటీస్ విషయం కూడా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టు మీట్ అప్ ద క్లెయిమ్ ఆఫ్ ఏ క్రెడిటార్ టేకింగ్ ఏ లాంగ్ టర్మ్ లోన్. సో క్రెడిటార్ లాంగ్ టర్మ్ లోన్ అనేది మనకి ఇచ్చినప్పుడు టు మీట్ అప్ ద క్లెయిమ్ ఆఫ్ క్రెడిటార్, దాన్ని మనం క్రెడిటార్కి మనం ఆయన చెప్పినటువంటి వాటికి మనం క్లెయిమ్కి మనం ఓకే అంటేనే ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత హియర్ లాంగ్ టర్మ్ లయబిలిటీ ఈజ్ క్రియేటెడ్ అకార్డింగ్ ద షార్ట్ టర్మ్ లయబిలిటీ ఆఫ్ క్రెడిటార్. సో ఇది మనకు లాంగ్ టర్మ్ లయబిలిటీ అనేది మనకి ఏంటంటే అబాలిషింగ్ ద షార్ట్ టర్మ్ లయబిలిటీ ఆఫ్ క్రెడిటార్ దాంట్లో చేస్తున్నారు. అండ్ బిసైడ్స్ ద చేంజ్ మే టేక్ ప్లేస్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అది నెమ్మదిగా మనకు అర్థమవుతుంది ఏంటనేది, చేంజెస్ ఏంటనేది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్కి మనం అంటే డబ్బులు ఇవ్వకుండా అప్పుగా మనం ఫర్నిచర్ని కొన్నాం, అప్పుడు ఏం చేయాలి? హియర్ అసెట్ ఈజ్ డెబిటెడ్ ఫర్ ఏ పర్టికులర్ అమౌంట్. అసెట్ అనేది మనం పర్టికులర్ అమౌంట్లో డెబిట్ చేసుకోవాలి. తర్వాత అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీ ఈజ్ ఆల్సో క్రెడిటెడ్. దాని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీ ఏదైతే ఉందో అది కూడా క్రెడిట్ చేయబడుతుంది. తర్వాత సిన్స్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ బ్రింగ్స్ change in assets for an equal sum of money or asset and liability or liabilities, the transactions are to be recorded according to a double entry system to know the accurate position of assets and liabilities of a business concern. దీని ద్వారా మనకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ చెబుతుంది ఏంటంటే, సిన్స్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ బ్రింగ్ చేంజెస్ ఇన్ అసెట్స్ ఫర్ అన్ ఈక్వల్ సమ్ ఆఫ్ మనీ ఆర్ అసెట్ అండ్ లయబిలిటీ ఆఫ్ అదర్స్. సో అదనమాట. సో దీంట్లో మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు అసెట్స్ ఫర్ అన్ ఈక్వల్ సమ్ ఆఫ్ మనీ ఆర్ అసెట్ అండ్ లయబిలిటీ ఆర్ లయబిలిటీస్ ద ట్రాన్సాక్షన్స్ టు బి రికార్డెడ్. సో అది ఏదైనా కావచ్చు. సో ఈ విషయంలో మాత్రం మనం ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. సో కాబట్టి ఇక్కడ మనకు అసెట్స్ అండ్ లయబిలిటీస్ లయబిలిటీస్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ టు బి రికార్డెడ్ అకార్డింగ్ టు ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. దానికోసం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. టు నో ద యాక్యురేట్ పొజిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్. ఓకే. తర్వాత అంటే దానికి ఏం చెబుతున్నాడంటే, టు బి రికార్డెడ్ అకార్డింగ్ టు ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ టు నో ద యాక్యురేట్ పొజిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్. సో చూసుకోవాలి. తర్వాత ఇఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ అండర్ ఏ డబుల్ ఎంట్రీ సిస్టమ్, 2 అకౌంట్స్ ఆర్ ఎఫెక్టెడ్. డబుల్ ఎంట్రీ సిస్టంలో ఖచ్చితంగా 2 అకౌంట్లు ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో ఎందుకంటే ఒకసారి డెబిట్ ఒకసారి క్రెడిట్ అవ్వాలి కాబట్టి. తర్వాత 1 ఈజ్ డెబిటెడ్ అండ్ అనదర్ ఈజ్ క్రెడిటెడ్. ఓకే. సో 1 ఈజ్ డెబిటెడ్ అండ్ అనదర్ ఈజ్ క్రెడిటెడ్. ఒకటేమో డెబిట్ అవ్వాలి, ఒకటేమో క్రెడిట్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు ద సేమ్ క్రెడిట్ ఆఫ్ అమౌంట్. ఓకేనా. సో అది మనకి మెయిన్గా చెప్తున్నాను. ఓకే. సో 1 ఈజ్ డెబిటెడ్ అండ్ అనదర్ ఈజ్ క్రెడిటెడ్. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం దానికి సంబంధించి. సో క్యారెక్టరిస్టిక్స్లో మొట్టమొదటిది డబుల్ ఎంట్రీ సిస్టంలో మొట్టమొదటిది, ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ ఎ సైంటిఫిక్, సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది సైంటిఫిక్ గాను, సెల్ఫ్ సఫిషియెంట్ గాను, సైంటిఫిక్ గాను అనేటివి బాగుంటుంది. తర్వాత following some widely accepted characteristics of principles, the account is kept under this system. సో అకౌంట్స్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలనేది మనకు కావాల్సిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్, ప్రిన్సిపల్స్ అనేవి మనం కూడా తెలుసుకుని ఉండాలి. యాజ్ ఎ రిజల్ట్ on one side the arithmetical accuracy of the transaction is ensured. కాబట్టి ఇక్కడ ఫస్ట్గా మనకు కావాల్సింది ఏంటంటే అర్థమెటిక్ యాక్యురసీ ఉండాలి. అంటే నెంబర్స్లో ఎటువంటి తేడాలు రాకూడదు, అంకెలన్నీ కరెక్ట్గా ఉండాలి.
అండ్ ఆన్ ద అదర్ సైడ్ అసర్టైన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఈజీలీ పాసిబుల్. ఇంకొక సైడ్ చూస్తే అసర్టైన్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఈజీలీ పాసిబుల్. దాని తర్వాత అసర్టైన్మెంట్ అనేది ఫైనాన్షియల్ పొజిషన్లో కూడా అది మనకి ఈజీగా పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ స్టేటెడ్ బిలో. క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది మన కింద క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ద టూ పార్టీస్. దీంట్లో మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో మొట్టమొదటిది టూ పార్టీస్. ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి, ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు తీసుకునేవాళ్ళు, గివర్ అండ్ రిసీవర్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ పార్టీస్ డెబిట్ అండ్ క్రెడిట్. సో అకార్డింగ్ టు ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ సిస్టమ్, every debit of some amount creates corresponding credit, okay, credit, or every credit creates the corresponding debit for the same amount. Okay, two parties lo em cheptunadu, every transaction involves two parties, one is debit and one is credit. Okay, so according to the main principle of this system, main principle prakaram chuste ganaka every debit of some amount creates corresponding credit. ప్రతి డెబిట్కి దానికి సంబంధించి కరస్పాండింగ్ క్రెడిట్ వాల్యూ అనేది ఉంటుంది. ఆర్ ఎవ్రీ క్రెడిట్ క్రియేట్స్ ద కరస్పాండింగ్ డెబిట్ ఫర్ ద సేమ్. తర్వాత గివర్ అండ్ రిసీవర్. గివర్ అండ్ రిసీవర్లో ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ హ్యావ్ వన్ గివర్ అండ్ వన్ రిసీవర్. ప్రతి ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా ఒక రిసీవర్ ఉంటాడు, ఒక గివర్ ఉంటాడు ఖచ్చితంగా. తర్వాత రెండవది ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్వల్ అమౌంట్. సో ఇక్కడ అమౌంట్ అనేది ఈక్వల్గా ఎక్స్చేంజ్ అవుతుంది. The amount of money of a transaction the party gives is equal to the amount the party receives. So the amount of money of a transaction the party gives, ante party entaithe ichindo, that is equal to the amount the party receives, ante kada. So ఏ పార్టీ ఎంతైతే ఇచ్చిందో అది అదే వేరే పార్టీ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ద సేమ్ అమౌంట్. తర్వాత కాబట్టి అమౌంట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, సేమ్ అమౌంట్ ఎక్స్చేంజ్ అవుతుంది. తర్వాత సెపరేట్ ఎంటిటీ. సో సెపరేట్ ఎంటిటీలో ఏం చెప్తున్నాడు, అండర్ దిస్ సిస్టమ్ బిజినెస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ సపరేట్ ఎంటిటీ. ఆల్రెడీ చెప్పాక బిజినెస్ని వ్యక్తిని మనం సపరేట్గా చూస్తామని చెప్పి ఫ్రమ్ ద ఓనర్. హియర్ ద బిజినెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సెపరేట్ ఎంటిటీ. బిజినెస్లో బిజినెస్ అనేది సపరేట్ ఎంటిటీ కిందకు వస్తుంది. తర్వాత డ్యూయల్ ఆస్పెక్ట్స్. సో డ్యూయల్ ఆస్పెక్ట్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. every transaction is divided into two aspects. ప్రతి ట్రాన్సాక్షన్ మనం టూ ఆస్పెక్ట్స్గా డివైడ్ చేసాం. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ డెబిట్. సో ద లెఫ్ట్ every transaction is the left side of the transaction debit and the right side is credit. లెఫ్ట్ సైడ్ ఏమో మనం డెబిట్ చేస్తాం, రైట్ సైడ్ ఏమో క్రెడిట్ చేస్తాం. సో తర్వాత రిజల్ట్స్ ఎలాగ ఉన్నాయంటే కనుక అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ టోటల్లీ ఆఫ్ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు ద టోటాలిటీ ఆఫ్ క్రెడిట్. ఓకే, తర్వాత ఇన్ దిస్ అసర్టైన్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ ఈజ్ ఈజీ. సో రిజల్ట్ అనేది కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఏమన్నాడంటే అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ టోటాలిటీ ఆఫ్ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు ద టోటాలిటీ ఆఫ్ క్రెడిట్. సో మనకి క్రెడిట్ అనేది డెబిట్కి ఈక్వల్గా ఉండాలి. ఇన్ ద అసర్టైన్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ ఈజ్ ఈజీ. రిజల్ట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. సో ఇక్కడ మనం డ్యూయల్ ఆస్పెక్ట్స్లో ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అండ్ వన్ ఈజ్ డెబిట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. తర్వాత రిజల్ట్స్ అనేది చెప్పాను కదా, అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ టోటాలిటీ ఆఫ్ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు ద టోటాలిటీ ఆఫ్ క్రెడిట్. డెబిట్ ఎంత అవుతుందో క్రెడిట్కి అంతకి ఈక్వల్ అవ్వాలి. ఇన్ ఇట్స్ అసర్టైన్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ ఈజ్ ఈజీ. సో దానివల్ల రిజల్ట్ అనేది కూడా మనకి ఈజీగా వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో తర్వాత కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్. కంప్లీట్ అకౌంటింగ్ సిస్టంలో ఏం చెప్తున్నాడంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ ఏ సైంటిఫిక్ అండ్ కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్. ఓకే, సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకి ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ సైంటిఫిక్ అండ్ కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్. అది సైంటిఫిక్ ప్లస్ కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్. ఓకేనా, సో దట్స్ ఇట్, కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్. తర్వాత త్రూ దిస్ సిస్టమ్ ద అకౌంట్ ఈజ్ కెప్ట్ కంప్లీట్లీ అండ్ నో పార్టీ ఈజ్ ఇగ్నోర్డ్. సో దీంట్లో ఏమవుతుందంటే ద అకౌంట్ ఈజ్ కెప్ట్ కంప్లీట్లీ. దీంట్లో అకౌంట్ అనేది కంప్లీట్గా ఉంటుంది, ప్రతి రికార్డు కూడా, ట్రాన్సాక్షన్ కూడా. అండ్ నో పార్టీ ఈజ్ ఇగ్నోర్డ్. దీంట్లో ఎవరు కూడా ఇగ్నోర్ చేయబడరు. అండ్ ఇన్ ఫైన్ ఇట్ కెన్ బి సెడ్ దట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ పొసెస్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని మెయింటైన్ చేయడం అనేది చేస్తాను. తర్వాత
So party is ignored. In fine, it can be said that every transaction must process these characteristics. దేనికైనా కూడా ఇదే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్తున్నాను. If there is an exemption to this, complete information will not be available in the books of accounting. సో ఒకవేళ మనం ఏదన్నా if there is an exception to this, దానికి an exception తీసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ అవైలబుల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంటింగ్. దానివల్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది బుక్స్ సంబంధించి మనకి కంప్లీట్గా మనకు దీంట్లో అందుబాటులో ఉండకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో యాజ్ ఎ రిజల్ట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో మెయిన్గా ఏంటంటే అకౌంటింగ్ అనేది మనకి దేని నుంచి వచ్చిందంటే ఆబ్జెక్టివ్ లక్ష్యం ఏంటంటే కనుక ఫ్రస్ట్రేటెడ్, దానివల్ల రావడం జరిగింది. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ కీపింగ్ అకౌంట్స్ అండర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రాసెస్ ఏంటి? దాంట్లో ఫస్ట్ వన్ జర్నల్. జర్నల్ మీన్స్ ఎట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ కాల్డ్ ఏ జర్నల్. సో ఏమంటున్నారంటే ఎట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ కాల్డ్ ఏ జర్నల్. సో ప్రైమరీ బుక్ అనమాట. దాంట్లో ముందు ఫండమెంటల్గా మనం రాసుకుంటాం, ఏం తీసుకున్నాం ఏం ఇచ్చాం అనేది చెప్పి వరుసగా రాసుకుంటూ వస్తాం. రోజు సాయంత్రం 10-11 అయిందనుకోండి, సో మనం వాటన్నిటినప్పుడు మనం ఆ లెడ్జర్ని ఆ జర్నల్ తీసుకుని చూడొచ్చు. సో అది ఆ టైంలో మనకు ఆ ఫ్రీగా ఉంటాయి. ఓకేనా? ఓకే. సో లెడ్జర్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్టర్ జర్నల్. then we are entering second phase. Transactions are classified and recorded permanently in the ledger in brief. లెడ్జర్ లో ట్రాన్సాక్షన్స్ అన్ని క్లియర్గా మనకు రికార్డ్ చేయబడి ఉంటాయి, క్లాసిఫై చేయబడి ఉంటాయి, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్లో ఇన్ ద థర్డ్ ఫేజ్ ద అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ద అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ త్రూ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఓకే. సో అది కూడా మనకు ట్రయల్ బ్యాలెన్స్ లెడ్జర్ అనేది ట్రాన్సాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ అండ్ రికార్డెడ్ పర్మనెంట్లీ ఇన్ ద లెడ్జర్ ఇన్ బ్రీఫ్. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ ద థర్డ్ ఫేజ్ ద అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ద అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ త్రూ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ వేసుకుని ముందు మనం ఏం చేస్తామంటే మెయిన్ బ్యాలెన్స్ షీట్ వేసే ముందు ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం. అంటే ఈ రెండు కనుక ఈక్వల్ అయిపోతే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్తో పని లేదు. ఓకేనా? సో అది ట్రయల్ బ్యాలెన్స్ అంటారు, ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్ ద ఫోర్త్ ఆర్ ఫైనల్ స్టేజ్ త్రూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇయర్ ఆర్ డిటర్మైన్డ్. సో దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిటర్మైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా? సో ఇన్ ద ఫోర్త్ ఆర్ ఫైనల్ స్టేజ్ త్రూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ఏ ఇయర్ ఆర్ డిటర్మైన్డ్. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఒక ఇయర్కి సంబంధించినటువంటి అన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం రికార్డ్ చేసి పెడతాం. దాన్ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్ కంప్లీట్ అకౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. దీంట్లో కంప్లీట్ అకౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే advantages of double entry system, complete accounts of transaction. The double entry system can keep complete accounts of transaction as it is based on dual aspects of each transaction. సో దాంట్లో మనకి డ్యూయల్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి ఈచ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. ఇట్ కెన్ కీప్ కంప్లీట్ అకౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే. తర్వాత సో డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే. ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ కెన్ కీప్ కంప్లీట్ అకౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ as it is based on dual aspects of each transaction, that is debit and credit, అది కామన్, are recorded simultaneously రికార్డ్ అవుతాయి. For this reason this system maintains accounts of all parties relating to transactions. కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ రికార్డ్ అవ్వాలి. వెరిఫికేషన్ ఆఫ్ అర్థమెటికల్ యాక్యురసీ. రెండవది ఏంటంటే అర్థమెటికల్ యాక్యురసీని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం కింద వరకు చూసుకుంటే కనుక సో మనం ఇక్కడ ఎలా చెప్పచ్చు అంటే మీకు వెరిఫికేషన్ ఆఫ్ అర్థమెటికల్ యాక్యురసీ అంటే ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ చెప్పాను కదా, ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ చేస్తే అర్థం అవుతుంది. ఫైనల్ అకౌంట్లో బ్యాలెన్స్ షీట్ తీసుకున్న రెండు వైపులా అంటే డెబిట్ క్రెడిట్ రెండు ఈక్వల్ అవ్వాలి.
అది మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ అన్ని ఒకవైపు రాయాలి, క్రెడిట్ అన్ని ఒకవైపు రాయాలి. రాసుకున్న తర్వాత మొత్తాన్ని కూడుకోవాలి. డెబిట్ అమౌంట్ ఎంత ఉందో, క్రెడిట్ అమౌంట్ ఎంత ఉందో. ఆ రెండు కనుక టాలీ అయినాయి అనుకోండి, మనం ప్రాబ్లం కరెక్ట్గా చేసినట్టు, అంటే మనం అకౌంట్స్ని కరెక్ట్గా చేసినట్టు. ఒకవేళ చేయలేకపోతే ఏదన్నా తప్పు వచ్చిందంటే కనుక మనం పర్ఫెక్ట్గా చేయటం లేదు అని అర్థం. ఓకేనా? సో under this system, every debit for a certain amount of money will have corresponding credit for an equal amount, same thing. So తర్వాత for this reason the total amount of debt will be equal to the total amount of credit. ఇందా చెప్పాను కదా, టాలీ అవ్వాలి కాబట్టి total amount of credit equal to total amount of debit. It can be detected through trial balance whether two sides of accounts are equal or not. ఇది మనకి దేనితో సాధ్యపడుతుంది అంటే ముందుగా ట్రయల్ వేయడానికి ఉపయోగపడుతుంది. సో నో ప్రాబ్లం. తర్వాత డిటర్మైనింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డిటర్మైనింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ మనం డిటర్మైన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటున్నాడు. అండర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఏ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్ కెన్ బి నోన్ బై ప్రిపేరింగ్ అన్ ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తాం. ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి దాని ద్వారా మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో, లాస్ ఎంత వచ్చిందో అనేది చెక్ చేసుకుంటాం. సో తర్వాత since all accounts relating to income and expenditure are maintained properly in the ledger under the double entry system. సో డబుల్ ఎంట్రీ సిస్టంలో మనకు ఈ లెడ్జర్లో ఇన్కమ్ కానివ్వండి, ఎక్స్పెండిచర్ కానివ్వండి, అన్నీ కూడా మనకు క్లియర్గా ప్రతిదీ కూడా ఎంట్రీ అయ్యేటట్టుగా చూసుకోవాలి డబుల్ ఎంట్రీ సిస్టంలో. తర్వాత ఇట్ బికమ్స్ కన్వీనియంట్ టు డ్రా ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్. సో మనం జనరల్గా ఏంటంటే జాగ్రత్తగా చూడండి. సో సిన్స్ ఆల్ అకౌంట్స్ రిలేటింగ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, అది కామన్, ఇన్కమ్ అయి ఉండాలి లేదంటే ఎక్స్పెండిచర్ అయి ఉండాలి, ఆర్ మెయింటైన్డ్ ప్రాపర్లీ ఇన్ ద లెడ్జర్ అండర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో అవన్నీ కూడా మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ కాబట్టి మనం ప్రతిదీ కూడా లెడ్జర్లో కరెక్ట్గా పోస్ట్ చేయాలి. ఇట్ బికమ్స్ కన్వీనియంట్ టు డ్రా ఇన్కమ్ స్టేట్మెంట్. దానివల్ల మనకి ఈజీ అయిపోతుంది ఇన్కమ్ స్టేట్మెంట్ని డ్రా చేయటం అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్. సో పర్టికులర్ పీరియడ్, అకౌంటింగ్ పీరియడ్ అంటే ఒక ఇయర్కి, సపోజ్ క్యాలెండర్ ఇయర్ అయితేనేమో జనవరి టు డిసెంబర్, అదే ఫైనాన్షియల్ ఇయర్ అయితేనేమో యాక్చువల్లీ ఏప్రిల్ 1 టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31. సో అప్పటి వరకు it becomes convenient to draw income statement at the end of a particular accounting period. పర్టికులర్ పీరియడ్ అంటే మార్చ్ టు ఏప్రిల్ కానివ్వండి, అదే దాని మీన్స్ ఏప్రిల్ టు మార్చ్ కానివ్వండి, లేకపోతే క్యాలెండర్ ఇయర్ డిసెంబర్ టు జనవరి టు డిసెంబర్ కానివ్వండి. దట్ ఈజ్ యువర్ చాయిస్. సో దట్ ఈజ్ డిటర్మైనింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. అది మనకి ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పి చెబుతున్నాడు. సో డిటర్మైనింగ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ కూడా డిటర్మైన్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. దానికి సంబంధించి అంటారు ద డబుల్ ఎంట్రీ సిస్టమ్, ద టోటల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్ ఆర్ రికార్డెడ్ ప్రాపర్లీ. కాబట్టి ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా రికార్డ్ చేయాలి. యాజ్ ఎ రిజల్ట్ ఆన్ ద క్లోజింగ్ డే ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ బ్యాలెన్స్ షీట్ ఈస్ ప్రిపేర్డ్. అకౌంటింగ్ పీరియడ్ ఎండేటప్పటికి బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అది అసెట్స్ తోటి లయబిలిటీస్ తోటి ముడిపడి ఉంటుంది. తర్వాత త్రూ దిస్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్ కెన్ బి అసర్టైన్డ్. దీని ద్వారా మనం ఒక బిజినెస్ యొక్క పొజిషన్ ఏంటనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నోయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అసెట్స్ లయబిలిటీస్ని తెలుసుకోవచ్చు దీని ద్వారా అంటున్నాడు. ద టోటల్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కెన్ బి అసర్టైన్డ్ ఇఫ్ ద అకౌంట్ is kept under a double entry system. So the total amount of assets and liabilities can be ascertained. Then if the account is kept under the double entry system, so మనకి ఈ నోయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనం ఏం చేయాలి, టోటల్గా మనకు అసెట్స్ ఉన్న లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయనేది మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అని చెబుతున్నాడు. ఐడెంటిఫై చేయడం ఈజీ. తర్వాత ఫిక్సేషన్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ కమాడిటీస్, అంటే ఒక వస్తువుకి ధర నిర్ణయించడం అనేది కూడా మనం దీని ద్వారా చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దట్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు ఫిక్స్ అప్ ద ప్రైస్ ఆఫ్ కమాడిటీస్ యాజ్ ద అకౌంట్స్ ఆర్ మెయింటైన్ సిస్టమేటికల్ అండర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. దీంట్లో ఒక వస్తువు యొక్క ధర వెంటనే పెరగదు, ఫ్రీక్వెన్సీలో పెరుగుతుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో. సో మ్యాక్సిమం ప్రైస్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. దానిలో మనకి
కొంచెం డిఫరెన్స్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫిక్సేషన్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ కమాడిటీస్. ఓకే. Okay, today I am stopped over here, or else this one is also. Okay, remaining all are seeing on tomorrow's class. Okay.